హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రావెలింగ్ బ్లాగ్ చేయబోతున్నాం. ఈరోజైతే మేము ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. హైదరాబాద్ దగ్గర సికింద్రాబాద్లో ఒక బ్యూటిఫుల్ చర్చ్ ఉందండి. ఆ చర్చ్కి వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు. ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యామండి మేము. ఎందుకంటే ఈవినింగ్ ప్రేయర్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము ఈవినింగ్ బయలుదేరాము. ఇదేనండి ఆ చర్చ్. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్లోనే ఎంట్రన్స్ అండి. చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. గేట్ లోపలికి వచ్చేసినాము. ఇదంతా బయట కూర్చోవడానికి ప్లేస్ అండి. చాలా పెద్దదండి ఈ చర్చ్. బయట బెంచెస్ కూడా ఉంటాయి మనం కూర్చోవడానికి. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో గార్డెన్ ఉంటుంది, ఫంక్షన్ హాల్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది. అండ్ ప్లస్ మనకి బర్డ్స్ అండ్ ఒక సెటప్ కూడా చేసి పెట్టారు. అండ్ ఫంక్షన్ హాల్స్ అయితే ఇక్కడ ఈ చర్చ్ లో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ ఆ ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. చాలా పెద్ద చర్చ్ అండి. ఇది ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంది ఈ చర్చ్. లోపలైతే ప్రేయర్ జరుగుతుందండి. మనకి వీడియో కానీ ఫొటోస్ కానీ ప్రేయర్ జరిగే టైంలో అలో లేదండి. అందుకని మనం లోపల వీడియో తీయలేదు. లోపల చర్చ్ లోపల వీడియోస్ కూడా తీసానండి. అవన్నీ షార్ట్ వీడియోస్లో ఉన్నాయి. వాళ్ళు అలో చేయరన్నమాట. మనం ఫోన్లో వీడియో తీస్తున్నామంటే వాళ్ళకి తెలియకుండా తీయాలి, లేదంటే వాళ్ళు అలో చేయరు. ఇది సైడ్ నుంచి, ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో, చర్చ్కి లెఫ్ట్ సైడ్లో ఇలా ఉంటుంది. ఈ చర్చ్ మనకి చాలా పెద్ద చర్చ్ అండి. సంవత్సరాల కిందటి కాలంలో కట్టిన చర్చ్ అండి. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టింది. దాదాపు 100 సంవత్సరాల పైనే ఉంది దీని చరిత్ర. చర్చ్ చుట్టూ గార్డెన్ ఉంటుందండి. గ్రీనరీ చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద వృక్షాలు, ఫ్లవర్స్, ట్రీస్ అన్నీ బాగుంటాయి. ఇది మనకి ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి దారండి. ఆ దారి పక్కన లెఫ్ట్ సైడ్లో పక్షుల కోసమని ఒక సెటప్ అనేది అరేంజ్ చేశారు. చుట్టంతా గ్రిల్ ఉంటుంది. ఇది అనేది వెళ్ళడానికి దారి. ఇదంతా లైటింగ్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో మనకి లైటింగ్ ఆన్ చేస్తారు. ఇది వచ్చేసి రైట్ సైడ్లో కూర్చోవడానికి ప్లేస్. ఈ చర్చ్ రైట్ సైడ్ నుంచి సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది మనకి. ఈ లైటింగ్ అనేది ఆన్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుందండి మనకి. కానీ ఇంకా మేము లైట్స్ ఆన్ చేసే వరకు ఉండలేదు, మేము వచ్చేసాము. చూడండి, కాసేపు చాలాసేపు నేను ఈ పక్షుల దగ్గరే ఉండిపోయినా. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ. అసలు నాకు అక్కడి నుంచి రాబుద్ది కాదు. చాలా బాగుంది. మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడికి వెళ్ళిన ప్రతి. ఇక్కడంతా పార్కింగ్ ఉంటుందండి. ఈ ఏరియా మొత్తం పార్కింగ్. చాలా పెద్ద ప్లేస్. కార్స్ బైక్స్ అన్ని పార్క్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ లో మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి, లేడీస్ అండ్ జెంట్స్ సెపరేట్ గా. చాలా నీట్ గా బాగుంటుందండి మెయింటెనెన్స్ కూడా. ఇది మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అది పక్షులకి వేసిన గూడు అన్నమాట. ఇదేమో ఫంక్షన్ హాల్స్ రెండు ఉన్నాయి. ఒకటేమో ఫంక్షన్ జరిగేటప్పుడు మన పెళ్ళి కానీ అదంతా స్టేజ్ సెటప్ ఉంటుంది. ఇంకొకటేమో మనకి భోజనాల కోసం అనుకుంటా, నాకు కూడా తెలియదు. ఆ సెటప్ అంతా భోజనాల కోసం అనుకుంటా. ఇది ఇక్కడంతా కూర్చోవచ్చు మనం. మేబీ ఇదంతా ఫోటోషూట్ కోసంగా అనుకుంటా. ఈ లైటింగ్ ఇదంతా సెటప్ పెళ్ళిళ్ళప్పుడు. ఇక్కడ ఈ పక్షులు అయితే రకరకాల పక్షులు ఉన్నాయండి. ఫారెన్ పక్షులు కూడా ఉన్నాయి. రంగురంగుల పక్షులు రెండు ఉంటాయండి. ఇవి చూడండి, బాతులు. మనం చూడంగానే మన దగ్గరకు వచ్చేసినాయి. చాలా హ్యాపీ అనిపించింది. భలే అరుస్తున్నాయండి ఇవి. వాటి కోసమని వాటర్ పెట్టారు తాగడానికి. ఇవి మసక్కలి పావురాలండి, బాగున్నాయి కదా. ఇవి చూడండి, ఇది రంగురంగుల పక్షి. ఇలాంటి పక్షులు కొన్ని మాట్లాడతాయి కదా, నేను చూశాను వేరే యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైన పక్షి. ఇవి చూడండి, చిన్న చిన్న బర్డ్స్ ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయో. ఇవి పిట్టలా లేదంటే ప్యారెట్సా నాకు అర్థం కావట్లే. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి, రెడ్, ఇవన్నీ మిక్స్ అయిన కలర్. ఇక్కడ చూడండి, యాష్ కలర్లో పక్షులు ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా.
ఇది చూడండి దగ్గరికి వచ్చేసింది మన దగ్గరికి. ఇప్పుడు మనం దగ్గరికెళ్ళి జూమ్ చేస్తున్నా, నేను గనుక దగ్గరికెళ్తే అది వెళ్ళిపోతది అక్కడి నుంచి. భయపడుతుంది ఇది ఎక్కువ. ఈ మసక్కలి చూడండి అది అస్సలు కదలడం లేదు అక్కడి నుంచి. అసలు భయపడడం లేదు. పావురాలన్నీ వైట్ ఉన్నాయి. బ్లాక్ కలర్ మన యాష్ కలర్. మీరు కూడా సికింద్రాబాద్ దగ్గరికి వచ్చినప్పుడు తిరుమలగిరి దగ్గర ఈ చర్చ్‌ని, ఈ ప్లేస్‌ని డెఫినిట్‌గా విజిట్ చేయండి. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్‌ని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ.